చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని ప్రయోజకులుగా చేసినటువంటి గాది పల్లయ్య గారు, వారి కుమారుడు సాయి మణికంఠ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నియమింపబడటం చాలా సంతోషం. ఈ సందర్భంగా సాయి మణికంఠకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం కృషితో, స్వశక్తితో వారు ఒక ఉన్నత చదువులు చదివి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మన ర్యాలింగి గ్రామానికి కారణం. అదేవిధంగా సాయి మణికంఠ 10 మంది యువతకి స్ఫూర్తిగా నిలిచాడు. ఈరోజు ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులు 4 లక్షల మంది గ్రూప్ 1లో ఎగ్జామ్ కి అపీర్ అయితే ఈరోజు అందులో ఓసీ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి ఏకైక వ్యక్తి మన సాయి మణికంఠ. ఈరోజు ఆ విధంగా మన అందరికీ కూడా ఒక మంచి గర్వకారణంగా నిలిచినటువంటి మణికంఠకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఆయన నా పేరు గాజి నాగసాయి మణికంఠ, మాది ఇరగవరం మండలం ర్యాలింగి గ్రామం. మా నాన్నగారి పేరు గాజి పల్లయ్య, మా అమ్మగారి పేరు శ్రీమతి గంగాభవాని. మాది ఇక్కడే చిన్న కాఫీ హోటల్ సార్ మాది. మాకు రీసెంట్గా 2023 గ్రూప్ 1 నోటిఫికేషన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ద స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్గా నాకు సెలెక్ట్ అయ్యాను నేను. దీనికి మా నాన్నగారికి, మా తల్లిదండ్రులకి, మా ఊరు ప్రజలందరికీ చాలా రుణపడి ఉంటాను నేను. నాకు సహాయం చేసిన అందరికీ, నాకు చదువు చెప్పిన గురువులకు, ఈ ప్రయాణంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరలా ఈ స్ఫూర్తికి, దీనికి నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మన ఎమ్మెల్యే గారు, మన ఐటీ మంత్రి అయిన లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన విజనరీ, ఆయన రూపొందించిన డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ మొత్తం నాకు ఒక స్ఫూర్తి అన్నమాట. ఆయన గవర్నమెంట్లో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.